ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీసినావు అని చెప్పారు. నన్ను ఎవరైతే ఫస్ట్ అంటే చెప్పిన వాళ్ళందరూ వెల్ విషర్స్. జనరల్గా మిడిల్ క్లాస్ సినిమాల్లోకి వస్తున్నారంటే అందరూ అదే అంటారు, ఎందుకు రా సినిమాలు నీకు అని చెప్పి. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే బయట ఒక మిత్ ఉంటుంది, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాం అని చెప్పి. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు నాకు నిన్న ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి హిట్ కొట్టినాను సినిమా. మా డైరెక్టర్ రాహుల్, మెయిన్ రోహన్, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నాకు ఈరోజు బయట ఎవరు తెలీదు, తెలిసిన వాళ్ళంతా ఎన్ని రోజులు నాతో పనిచేసిన వాళ్ళే. నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన గురించి చెప్తా. రోహన్ 8th క్లాస్ 9th క్లాస్ రోహన్ మోసిన విధానం సినిమాలో అంత పర్సనల్గా తీసుకొని మా ఉన్న అందరికి ఉన్న ఫేస్ మనోడు ఒక్క స్పీచ్ ఇస్తే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ బాధ్యత తీసుకొని చేసిన ఆ వయసుకి. రోహన్ చాలా థ్యాంక్స్ నీకు. మా తిరువీరన్న ప్రొడ్యూసర్గా నాకు టెన్షన్ ఉండింది, ప్రెజర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెనకొండి ప్రమోషన్స్లో కానీ సినిమా లాక్ చేసే విధానంలో కానీ వెనకొండి నడిపించినారు సినిమాని. ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాలోకి వస్తే ఏమైపోతుంది డబ్బులు పోతాయని ఏమనుకోండి, మంచి వాళ్ళు ఉన్నారు సినిమాలో, ఖచ్చితంగా రండి అందరూ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు అందరూ సాఫ్ట్వేర్లోకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైసలు ఉన్నాయి, అందరూ రావచ్చు. మీరు ఒక కెరియర్గా ఎంచుకోండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని. నెక్స్ట్ అండ్ లాస్ట్, మావాడు నాకు ఈరోజున్న నా స్థాయిలో నేను సినిమా చేసినాను. రేపు మా పెద్ద పెద్ద కాంపౌండ్ నుంచి ఫోన్లు వచ్చిన రాహుల్కి, పెద్ద మనసు చేసుకొని నెక్స్ట్ నాతోనే సినిమా చేయాలని అడుగుతున్నా. సినిమా చేయాలంటే ఆర్సీబీ లెక్క మాకు 18 సంవత్సరాలు బట్టి హృదయాలు గెలుచుకుంటా అంటే నెక్స్ట్ సినిమా చేయలేను, కంపల్సరీ పైసలు కావాలా. ఆడియన్స్ అందరూ సినిమా పోయి పైసలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మా రాహుల్తో ఇంకో సినిమా, రాహుల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసిన ఇద్దరు మా చరణ్ నానిని ఇద్దరిని డైరెక్టర్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్లో, రాసి పెట్టుకోండి. జర్నలిస్ట్గా నాకు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా చేస్తే 6 నెలలు అయిపోయింది, ఇంకా పని లేదు, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు ఉండరు, పని ఉండదు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి రోజు ఖర్చులకి కష్టం. ప్రతి రోజు పని కల్పించాలనే ఉద్దేశంతోనే అన్ని పైసలు ఎందుకు అడుగుతున్నా అంటే, అన్ని డబ్బులు వస్తేనే నేను ప్రతిరోజు కల్పించాలని మా దగ్గర పనిచేసిన అందరూ టెక్నీషియన్స్కి, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నేను కూడా పనిచేసిన సినిమాకి అంతే. ఖచ్చితంగా పైసలు ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరితో ప్రతిరోజు పని కనిపించాలి. అదే నేను ఇండస్ట్రీకి చేసే పెద్ద సహాయం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ హృదయాలు గెలుచుకున్నాం. నెక్స్ట్ సినిమా చేయాలంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి సినిమా చూడండి, చూస్తేనే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి మా బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, చాలామంది సెలబ్రిటీలు ఇన్స్టాలో ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. రవి సార్ పర్సనల్గా వచ్చి వాలంటీర్గా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఏదో రోజు నా రుణం తీర్చుకుంటా సార్, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు టీనా శ్రావ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెంట్కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ప్రౌడ్గా ఉన్నా. వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్కునవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది, కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈరోజు వరకు రేపు కూడా మీరు ఇంకా ఎలా పుష్ చేయాలని చూస్తున్నారు. ఒక మంచి సినిమా తీసాము అంటే, ఇందాక అన్నారు మంచి సినిమా తీసామని చెప్పకూడదు అని. తెలుగు ఆడియన్స్, సారీ అండి, ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను అనుకునే 4 పాయింట్లు మాట్లాడాలని, అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడేశారు. ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు, చెప్తే అది కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇందాక మీరు చూస్తున్నారు కదా వెనక తిరువీర్ సార్ లైక్ నార్మల్గా పిలుస్తారు, ఒకటి చెప్తారు, నేను అది పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటాను, ఆయనేమో కామ్గిలా ఉంటారు. అక్కడే నేను దొరికిపోయేది. ఈవెన్ మూవీలో కూడా ఉండిద్దో ఒక్క సజెషన్ షాట్లో సార్ ఇలా ఉంటారు, నేనేమో నవ్వుతూ ఉంటాను. అది చాలామంది గమనించారు. సారీ అండి, ఏదేదో మాట్లాడేస్తున్నాను. అండ్ నేను ఇంతవరకు థ్యాంక్ చేయండి మా ఏడీస్కి, చరణ్ గారు, నాని గారు, అండ్ మహేష్ గారు, ఫనీ గారు, అండ్ గిరి, మా డిఓపి సోము శేఖర్ సార్కి,
అండ్ కెమెరా అసిస్టెంట్ డిఓపీస్ శుభం, మార్షల్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. యూ గైస్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నన్ను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కటి మీడియాలో ప్రతి క్లిప్ పెట్టడం, అండ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ అండ్ పుషింగ్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. నేను కూడా అంత పుష్ చేసుకోలేదు నన్ను, బట్ మీరు చాలా పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సారీ అండి, అసలు చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను, ఇక్కడ చూసాక అంత పోయింది. ఇంకా చాలా రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. అంత పోయింది. అయ్యయ్యో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంకా నేను మాట్లాడలేను, చాలా ఇప్పటి వరకు నేను చేసింది. అండ్ కొంచెం ఆధార్ కార్డులో నా అడ్రస్ చేంజ్ అయిపోయాలి, కొంచెం ఏమన్నా అమ్మయ్య థ్యాంక్ యూ. చేంజ్ అవుతుందా అండి? కొంచెం ఎప్పుడు రమ్మంటారు? అడిగి చెప్తాను. అడిగి చెప్తారా? బాత్రూంలోనైతే ఈజీ, ఏముంది, 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లు పట్టుకొచ్చేస్తే అయిపోద్ది. చెప్పండి చెప్పండి. అంతే, 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లో ఒక పాస్పోర్ట్ పట్టుకొచ్చేస్తే ఈజీ. సరే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఒక సీన్ ఉంది, అదే వాకింగ్ సీనే, అక్కడ ఎలా తీసుకుంటారు అనుకున్న. బయటికి వచ్చినప్పుడు నేను అంటే బయట ఉండి నేను థియేటర్ నుంచి చూస్తున్నాను అందరి ఆడియన్స్ రియాక్షన్స్, ఒక్కొక్క సీట్లలో నుంచి లేచి నవ్వుతున్నారు. అమ్మో బాబోయ్, ఇంత బాగా హిట్ అయిందా ఆ సీన్ అనుకున్నా. అండ్ ఇంకొక కొన్ని సీన్స్ దగ్గర కూడా వీళ్ళు నవ్వుతారా, ఈ సీన్ హిట్ అవుతుందా పేలుతుందా అనుకున్న టైంలో కూడా వీళ్ళు ఎలా నవ్వుతున్నారంటే అసలు మీ రియాక్షన్స్కి నేను ఏడ్చేసాను. అంటే ఇప్పుడు ఏడిస్తే బాగోదు, అంత బాగా తీసేసుకున్నారు ఆ సీన్స్ని, ఆ జోక్స్ని. నేనైతే అస్సలు అనుకోలేదు అంటే ఈ సీన్ హిట్ అవుతుంది, ఆ సీన్ హిట్ అవుతుంది అని. బట్ ప్రతి సీన్ ప్రతి ఒక్కటి మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇంక ఇబ్బంది పెట్టలేను మిమ్మల్ని. థ్యాంక్ యూ టీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది మీరు ఆ హ్యాపీనెస్లో నర్వస్నెస్ అంతా మిక్స్ అయిందని. అండ్ ఇప్పుడు మా ఆల్రౌండర్ బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారి ఈవెంట్ అండి. అందరికి నమస్కారం. అందరూ మీడియా 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 అంటున్నారు. ఇది నిజంగా మీడియా సినిమా అనేది, ఇది పర్ఫెక్ట్ మీడియా సినిమా. ఎందుకంటే ఇది ఎందుకు మీడియా సినిమా అంటే, సాధారణంగా చిన్న సినిమా బతకాలి అని అందరూ అంటుంటారు కదా. చిన్న సినిమా బతకాలని అందరికీ ఉండదు, కొందరికీ ఉంటుంది. మంచి సినిమా బతకాలని అందరికీ ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి దీన్ని బతికించాలనే తాపత్రయం అందరికీ ఉంది. ఇవాళ రాహుల్కి చాలా ఫోన్లు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీ నుంచి అని చెప్పాడు మా ప్రొడ్యూసర్ గారు. కానీ ఆ ప్రొడ్యూసర్కి, ఆ రాహుల్కి ఫోన్లు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరికీ చెప్పింది కూడా మీడియానే. మీడియాలో ఉన్న జర్నలిస్టులే ఆ ప్రొడ్యూసర్ చెప్పారు, మంచి కుర్రాడండి, అతనికి డబ్బులు ఇవ్వండి, అతను మంచి సినిమా తీసి పెడతాడని. అవును, ఇది నిజం. ఇది మీకు తెలియదేమో, నీకు తెలియదేమో కూడా చెప్తున్నా. అండ్ చిన్న సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అందరూ అనుకుంటాం చిన్న సినిమా తీయటం అని. పెద్ద సంస్థలు చిన్న సినిమాలు తీస్తే రిలీజ్ అవుతాయి. ఒక మత్తు వదలరా మైత్రి తీస్తేనో, ఒక బలగం రాజు గారు తీస్తేనో, ఒక మ్యాడ్ వంశీ గారు తీస్తేనో, ఒక అరవింద్ గారు తీస్తేనో, ఒక కమిటీ కుర్రోళ్ళు నిహారిక్ గారు తీస్తేనో అవి ఆడతాయి, అవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే వాడు పబ్లిసిటీ మజిల్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయొచ్చు. స్టార్స్ వస్తారు, ఆ పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వచ్చి మా సినిమా చూడండి, చిన్న సినిమాని చూడండి అంటారు. కానీ చిన్న సినిమా చేసిన ప్రొడ్యూసర్కి ఎవరు అడుగు చెప్తారు? ఎవరు వచ్చి చెప్తే సినిమా చూస్తారు? అతను ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న సినిమా చేయాలంటే అతను కష్టపడి సంపాదించుకుని ఉంటాడు డబ్బు. ఆ డబ్బుని ఒక మంచి సినిమా కోసమే కట్టుబెట్టాలంటే టేస్ట్ ఉంది అతనికి. ఈ సినిమా మీద నా డబ్బు పెడితే తిరిగి వస్తున్న టేస్ట్ ఉంది ఆయనకి. ఇలాంటి టేస్ట్ఫుల్ నిర్మాతని మనం చేయించుకుంటే మళ్ళీ అతను ఇంకో మంచి సినిమా తీస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడితేనండి ఎక్కువ ప్లస్ అయ్యేది డైరెక్టర్కి, హీరోకే. ఒక మెంటల్ మధ్యలో ఆడితే శ్రీ విష్ణుకి సక్సెస్, ఒక పెళ్లి చూపులు ఆడితే విజయ్ దేవరకొండ గారికి సక్సెస్, ఒక చిన్న సినిమా ఆడితే ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా ఆడితే తరుణ్ భాస్కర్కి సక్సెస్, లేకపోతే వివేక్ ఆత్రేయకి సక్సెస్, సందీప్ రెడ్డి వంగ గారికి సక్సెస్. కానీ ప్రొడ్యూసర్కి అసలు సినిమా తీసేది అతనే. ఆ సినిమా కోసం సక్సెస్ మీట్లు పెట్టి ఇలాంటి ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి ముందే డబ్బులు ఇచ్చి ఎన్ని తిప్పలు పడితే చిన్న సినిమా బతుకుతుందంటే, అది ఇప్పటికి కూడా మనం మనసులో గెలుచుకున్నామండి, మాకు డబ్బులు కావాలండి అంటున్నారు. ఇదేంటి క్లాప్. కానీ మీడియా దీన్ని ఇవాళ కూడా ప్రమోట్ చేసింది. ఎందుకంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు చాలా మంచి పని చేశారండి. చాలామంది ఆ ఫండ్ ఇవ్వటం అనేది మీ గ్రాటిట్యూడ్.
మీ మనీ మజిల్ కాదు అది, మీ గ్రాటిట్యూడ్ మజిల్ అది, మీ హార్ట్ అది. ఎందుకంటే రిలీజ్ అయిన ముందు రిలీజ్కి ముందు రోజు ట్వీట్స్ చేయటం లేకపోతే పబ్లిసిటీ చేయటం పర్వాలేదు. ఇవాళ నిన్న కూడా శనివారం పొద్దున కూడా మీడియా నుంచి ట్వీట్స్ రావడం అంటే వెరీ ఆర్గానిక్. ఇది సినిమా బతకాలి అని వాళ్ళ సంకల్పం, ఇది వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చిన రియాక్షన్. ఇది యూ హ్యావ్ టు బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నిన్న చాలామంది యాంకర్స్ కాకుండా నిన్న మీరు సినిమా చూసారని తెలిసింది నాకు. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్